టీడీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఎమ్మెల్యే పులివర్తి నానిపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుకూల పత్రికల్లో అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని చంద్రగిరి టీడీపీ మండల అధ్యక్షుడు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు మండిపడ్డారు. పల్లినేని సుబ్రహ్మణ్యంతో పాటు టీడీపీ సీనియర్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి దందాలు వసూలు చేసింది ఎవరని ప్రశ్నించిన నాయకులు తుడా నిధులు కోట్లు స్వాహా చేసింది నిజం కాదా అన్నారు. ఎమ్మెల్యేగా పులివర్తి నానిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించారంటే నీ నిజాయితీ ఏ పార్టీతో అర్థం చేసుకోవాలన్నారు. తప్పులు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చంద్రగిరిలో అధికారులు ఉద్యోగం చేయడానికి భయపడుతున్నారని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. నీ దగ్గర ఉన్నటువంటి సిబ్బందితో ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీసులు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, ప్రతి ఆఫీసులో దందాలు వసూలు చేసి నీకు చేర్పించడం వాస్తవం కాదా? అదేవిధంగా నువ్వు తుడా చైర్మన్గా ఉండి తుడా ఆఫీసులో 100 కోట్ల రూపాయలు అవినీతి చేయడం వాస్తవం కాదా? ఇవన్నీ కూడా విత్ ఎవిడెన్స్తో మా దగ్గర ఉన్నాయి. నీకు చూపించాలంటే నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి మేము వచ్చేదానికి కూడా సిద్ధం. ఈరోజు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ రోజుటి వరకు కూడా ఆయన నివాసం ఉన్నటువంటి రఘునాథ రిసార్ట్స్ దగ్గరకి జిల్లాలో ఉండేటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, నియోజకవర్గంలో ఉండే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారులు కూడా మీ నాయకత్వంలో మేము ఈ నియోజకవర్గంలో పనిచేస్తామని చెప్పేసి ఎంతో మంది రిక్వెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది.